స్ట్రేట్ ఎక్దమ్ స్ట్రేట్. అండ్ గైస్ ఇది వచ్చేసి డంపింగ్ గుంత అన్నమాట. సో ఊర్లో ఉన్న చెత్త మొత్తం తెచ్చి ఈయన పడేస్తారు. సో గైస్ ఇక్కడ మేమైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని గణం నీళ్ళు ఆగినాయి. సో ఇక్కడ సైకిల్ అవతలి క్రాస్ చేస్తుందా లేదా అనేది చూసాం. చొప్పరా చేస్తావా లేదా? చొప్పరా చేస్తావా లేదా? చేసాడా చూద్దాం. చేస్తావా లేదా తెలిసిపోతుంది. చేసినందుకు నీకు 500. సో గైస్ వాళ్ళు ఒకవేళ స్పీడ్ వచ్చి ఈ క్రాస్ చేసాను కనుక 500 దాటుతాడా లేదా? ఆడ బుడ్డ కూడా బెదిరికుంటున్నాను సైకిల్కి ఏమైనా అవుతుంది ఏమన్నా. ఏం కాదారా నీ సైకిల్కి, నీళ్ళలో నడిపోతున్నాడు. మంచిగా కొత్తగా అవుతుంది, కడిగినట్టు అవుతుంది. నేను సైకిల్ తెలుసా ఎత్తుకొచ్చినవరా సైకిల్ అంటాడు. సో గైస్ ఇది వచ్చేసి చిన్న బాత్రూమ్. ఇక్కడ మనుషుల్ని కాలుస్తారు. సో ఇప్పుడైతే ఇప్పటిదాకా ఎవరిని గాలలేరు. సో మావాడైతే వచ్చేసాం, తొందరగా వచ్చేసి. సో గైస్ ఫైనలీ మావాడు సైకిల్ దాటేసిండు. 500 క్యాన్సల్. అంత దూరం పోయిన సైకిల్ దొక్కుంటాడు. మళ్ళీ రిటర్న్ రారా, మళ్ళీ పోయి రిటర్న్ రావాలని చెప్పినా నీకు నేను. రిటర్న్ వస్తే అప్పుడు 5 రూపాయలు. 5 రూపాయలా? ఆ సైకిల్ ఎవరైనా తీస్తారా? నువ్వు కూడా తీస్తావు, ఇక ఈడు కూడా తీస్తాడు. నేను ఇది ఎక్కువ లోతు ఉంది ఏమనుకున్నా కానీ ఎక్కువ లోతు లేదు అది నిజంగా. లేదు అంత లోతు లేదు, అంత లేదు. ఏడుకోతున్నారా మీరు? నాకు అర్థమవుతలేదు. వాళ్ళు దాడి కలిసి వెళ్ళి వచ్చేస్తారా? మీ నాయన శేన్కడ ఉన్నాడా? తోటకడనా? ఏం తోట పెట్టారు మీరు? ఉల్లిపాయ తోటనా? సో గైస్ సెకండ్ సారి కూడా వస్తుండే మా వాడు స్పీడ్గా. సో చూద్దాం. అరే స్ట్రేట్ పోనీరా, నువ్వు క్రాస్ అవుతున్నావు. స్ట్రేట్ ఎక్దమ్ స్ట్రేట్. ఇంకా మళ్ళీ క్రాస్ అయినావు. స్ట్రేట్ రా. స్ట్రేట్ అంటే ఎట్లా తెలుసాగా హీరో? ఇక ఇటు నుంచి ఇట్లే గైస్. ఆ స్ట్రేట్ పోకుండా క్రాస్ అవుతుండు. సందు క్యాన్కి 5 రూపాయలు క్యాన్సల్. కానీ ఇక్కడ బాగుంది చూడరా, మంచిగా ఈయన కుక్కలు తాగుతాయి, ఆవులు గిల్లు అని. గలీజ్ నీళ్ళే గైస్ ఇవైతే. గలీజ్ నీళ్ళు కావు, షేనాకీలు వస్తాయి కదా నీళ్ళు ఇవి. షేనాకీలు వస్తాయి కానీ ఇక్కడ మొత్తం ఆగి వరకు మొత్తం గలీజ్ అయిపోతాయి నీళ్ళన్నీ. సో షేన్లో పొడి దిగడానికి కూతురాలి ఇది. అరే ఏడు కూతున్నా ఆగురా, నేను కూడా వస్తా కావాలంటే. సైకిల్ మీద అవుతారా నడుచుకుంటూ అవుతారా? పోయి రాపరు మరి తొందరగా. అండ్ గైస్ ఇది వచ్చేసి డంపింగ్ గుంత అన్నమాట. సో ఊర్లో ఉన్న చెత్త మొత్తం తెచ్చి ఈయన పడేస్తారు. చూడండి అందుకు ఇంతగానే మీరు చెత్త ఉంది. తొందర రారా, తొందరగా పోయి తొందర రారి. మా సైకిల్ తెస్తారా అక్కడ పెడతారా? ఆన్ సైకిల్ కదా ఎట్లా తెస్తారా నువ్వు? ఆయన తీసుకోవాలి, ఆడ ఏడుస్తున్నాడు. ఏం కాదు ఓరా. గలీజ్ వాసన వస్తుంది కదా నీళ్ళకి వెళ్ళి. సో గైస్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ గైస్ ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. అండ్ గైస్ ఈ ఛానల్ పైన మీకైతే డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ వస్తుంటాయి. ఎందుకంటే గైస్ నాకు ఎక్స్పెరిమెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అప్పుడప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తూ ఉంటా అండ్ గైస్ చూపిస్తుంటా. అండ్ గైస్ ఇదైతే నా డైలీ లైఫ్ స్టైల్ వర్క్ ఛానల్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో ఇంకా మీకు చాలా వస్తాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.